ठुमक चलत रामचंद्र, ठुमक चलत रामचंद्र, भाजत पैंजनिया। ठुमक चलत रामचंद्र, भाजत पैंजनिया। ठुमक चलत रामचंद्र। खिलकी खिलकी उठत धाय, खिलकी खिलकी उठत धाय, गिरत भूमि लटपटाय, गिरत भूमि लटपटाय। धाय मात गोद लेत दशरथ की रनिया। ठुमक चलत रामचंद्र, भाजत पैंजनिया। ठुमक चलत रामचंद्र। శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం తులసీదాస్ గారి కృతి విన్నాం. అనురాధ ఎంత చక్కగా పాడి వినిపించింది. ఇది చాలా ప్రసిద్ధమైన కృతి. మరొకసారి అనురాధకి అభినందనలు తెలుపుతూ మనం ఈరోజు వశిష్ఠుల వారు కొత్త కథని మొదలుపెట్టబోతున్నారు. దానిలో అసలు ప్రపంచ కర్తృత్వానికి మనస్సు ఎలా కారణమవుతోంది అన్నది నిరూపించబోతున్నారు. దానిలో ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి సమాధానాలు చెప్తారు ఆయన, వీటన్నిటిని మనం ఏ రకంగా ఆకళింపు చేసుకోవాలి అన్నది గమనిస్తూ మనం ముందుకు వెళ్దాం. ముందు వశిష్ఠుల వారు రాముడితో అంటున్నారు, రామ, ఒకప్పుడు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచ సృష్టిలో ఎలా జరుగుతున్నాయి నాన్నగారు అంటూ ప్రశ్నించాను. దానికి సమాధానంగా ఆయనే నాకు ఒక కథ చెప్పారు. ఆ కథ నీకు చెప్తాను విను అంటూ, పుత్ర వశిష్ఠ, పూర్వం ఓసారి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయిందయ్యా. రాత్రి మొదలైంది. నా రాత్రి అంటే నీకు తెలుసు కదా, ఈ ప్రపంచం అంతా లయించిపోయిందనమాట. నేనొక్కడనే మిగిలి ఉన్నాను. నాకు నిద్ర పట్టింది. కొంతసేపటికి తెల్లవారింది. మెలకు వచ్చింది. లేచాను. పూర్వపు అలవాటు చొప్పున సృష్టి చేయాలనిపించింది. కళ్ళు తెరిచాను. అటు ఇటు చూశాను. ఏమీ కనిపించడం లేదు. వెలుతురు లేదు, చీకటి లేదు. అది శూన్యమా? ఏమో అలాగే ఉంది. ఏ సాధన సంపత్తి లేకపోయినా సృష్టి చేద్దామనే సంకల్పం మాత్రం ఆగలేదు. దాని గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఏదో ఒక అవ్యక్తమైన ఆకాశం లాంటిది కనిపించింది. అందులో కొన్ని బ్రహ్మాండాలు కూడా కనిపించాయి. అరే, బ్రహ్మాండాలా? ఎవరు సృష్టి చేశారు వీటిని అని ఆశ్చర్యంగా వెతకసాగాను. ఒకరు కాదు, 10 మంది బ్రహ్మాలు కనబడ్డారు నాకు. ప్రతివాడు పద్మంలోనే ఉన్నాడు. ప్రతివాడికి రాజహంసే వాహనంగా ఉంది. ప్రతివాడికి 4 ముఖాలున్నాయి. ఇంతెందుకు, 10 మంది కూడా అచ్చన్న అలాగే ఉన్నారనుకో. నా ఆశ్చర్యం మరింత పెరిగిపోయింది. ఇంకా వెతికాను. ఈ బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే విష్ణు ఒకడు కనిపించాడు. ఈ బ్రహ్మాండాల్లో జీవులు కనిపించారు. నదులు, సముద్రాలు, సూర్యులు, పైన దేవతలు, మధ్యలో మానవులు, కింద దానవులు. కొందరు భోగస్థులై ఉన్నారు, కొందరు మోక్షకాములై ఉన్నారు. వెలుగు, చీకట్లు ఇలా పెనవేసుకుని ఎన్నెన్నో కనిపించాయి. నాకేం చెయ్యాలో తోచలేదు. ఈ ప్రపంచాలేమిటో, ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ఎవరిని అడగాలో, ఎలా పలకరించాలో కూడా తెలియలేదు. ఆ ప్రపంచాల్లో నేను ఒక ఒంటరి వాళ్ళలాగా, వెర్రివాళ్లాగా తిరుగుతూ ఉండిపోయాను. వశిష్ఠ, గమనించావా? మొదట ఆ ప్రపంచాల్లో అన్వేషణ మొదలుపెట్టింది నా మనస్సు. ఎప్పుడు వెళ్ళానో, ఎలా వెళ్ళానో నాకే తెలీదు. ఇప్పుడు ఆ లోకాల్లో అన్వేషిస్తున్నది నేనే, అంటే స్వయంగా నేనే. కొంతసేపటికి ఓ చోట ఓ సూర్యుడు కనిపించాడు. ఎందుకో అతను కొంచెం తీరిగ్గా ఉన్నాడు అనిపించింది నాకు. నేను కొంచెం ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, దేవదేవ భాస్కర, ఎవరి నువ్వు? ఈ ప్రపంచాలు ఎలా పుట్టాయి? నువ్వెలా పుట్టావు అంటూ వినయంగా అడిగాను. ఆ భాస్కరుడు నన్ను యగాదిగా చూసి, ఎప్పుడో చాలా కాలం క్రిందట చూసిన మనిషిని చూసినట్టుగా గుర్తుపట్టి చటుక్కున నమస్కరించి వినయంగా ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, సృష్టికర్తలు మీకే తెలీదా? నేను చెప్పాలా ఏమిటి? సరే, నా మాటలు వినాలని మీకు సరదాగా ఉంటే అలాగే కానివ్వండి అంటూ ఆయన ఏం చెప్పారు?
పూర్వం మీరు సృష్టి చేసిన ఒకానొక బ్రహ్మాండంలో జంబూద్వీపంలో సువర్ణ జటము అనే ప్రాంతం ఉండేది. అక్కడ అందరూ మహర్షుల వంటి వారే ఉండేవారు. వాళ్ళలో ఇందువు అనే బ్రాహ్మడు ఒకడు ఉండేవాడు. అతనికి ఎన్నాళ్ళకి సంతానం కలగలేదు. అందువల్ల అతను భార్యతో కలిసి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ శివుడిని గురించి తపస్సు ప్రారంభించాడు. ఒకరోజా 2 రోజుల ఆ దంపతులు 2 యుగాలుగా తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఉత్తములైన పుత్రులు 10 మంది కావాలి అన్నారు ఇందువు. తథాస్తు అన్నాడు శివుడు. 10 మంది పుత్రులు పుట్టేశారు. వాళ్ళు 7 సంవత్సరాల వయసుకే పండితులైపోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ పరిపూర్ణమైన తృప్తితోటి బ్రహ్మధ్యానపరులే శరీరాలను చాలించేశారు. ఉన్నట్టుండి తల్లిదండ్రులు పోయేసరికల్లా సోదరులు 10 మందికి ఏం చేయాలో తోచలేదు. ఉన్న చోట ఉండలేక పూర్వం తమ తల్లిదండ్రులు తపస్సు చేసిన చోటికి వెళ్ళారు. అక్కడ తాము కూడా తపస్సు చేయాలనే ఒక కోరిక వారికి బలంగా కలిగింది. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అన్న చర్చ మొదలైంది. ఆ చర్చ చూసావో ఎంత విచిత్రంగా ఉందో చెప్తాను. ఒకడు అన్నిటికంటే గొప్ప సుఖాన్ని ఇచ్చే తపస్సేది. రెండోవాడన్నాడు, గొప్ప ముఖ్యం కాదు, పరిణామంలో దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండే సుఖం కావాలి, దానికి ఉపాయం చెప్పు అన్నాడు. అలా అయితే గృహాధిపతి సుఖమే గొప్పది అన్నాడు. కాదు కాదు, గ్రామాధిపతి సుఖమే గొప్పది అన్నాడు. అబ్బెబ్బే, ఇది కూడా కాదు, మండలాధిపతి సుఖమే నయం అన్నాడు మరోవాడు. గ్రామాధిపతి, మండలాధిపతి, దేశాధిపతి, సామ్రాట్టు, చక్రవర్తి, ఇలా వీళ్ళ సుఖాల కొలతలు మనకెందుకయ్యా? ఆ వరుసల్లో సర్వోన్నతుడైన దేవేంద్రుడు ఇంద్రైశ్వర్యమే గొప్పది అన్నారు. అప్పుడు పెద్దవాడన్నాడు, తమ్ముళ్ళు, నాకేవో పూర్వపు సంస్కారాలు గుర్తుకొస్తున్నాయి. నేను పూర్వం ఏవో ఉపాసనలు చేసి విఘ్నాలకు పడిపోయాను అనుకుంటాను. అది అలా ఉంచండి. ఏ సుఖం గొప్పది, ఏ ఐశ్వర్యం గొప్పది అని మీరు విచారిస్తున్నారు? ప్రాకృత లయం దాకా ఏది నశించిపోకుండా ఉంటుందో అదే అసలైన ఐశ్వర్యం. అది హిరణ్యగర్భ పదవి ప్రాప్తే, కానీ వేరొకటి లేదు అన్నారు. మిగిలిన తమ్ముళ్ళు, అన్నయ్య చాలా బాగా చెప్పావు. ఆ ప్రాప్తి కోసం ఏ ఉపాసన చెయ్యాలో కూడా చెప్పు, నీకేదో గుర్తుకొస్తున్నట్లుగా ఉంది కదా అన్నాడు. అనగానే పెద్దవాడు అన్నాడు, పద్మాసనగతో భాస్వాన్ బ్రహ్మాహమితి తేజస సృజామి సంహారమితి ధ్యానమస్తు చిరాయ నహ అన్నారు. 86వ సర్గలో 35వ శ్లోకం అనమాట. తేజస్సుతో వెలిగిపోతూ పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మను నేనే సృష్టిస్తున్నాను, నేనే పరిపాలిస్తున్నాను, నేనే సంహరిస్తున్నాను అని ఈ విధంగా సంవర్గ విద్యా విధానంలో దీర్ఘకాలం ఉపాసన చేద్దాం. ఆ అహంగ్రహోపాసన వల్ల భ్రమర కీటక న్యాయంతో మనమంతా బ్రహ్మలైపోతాం. ఈ ఉపదేశంతో చర్చ పూర్తయిపోయింది. సోదరులందరూ కూడాను ధ్యానంలో మునిగిపోయారు. క్షణాల్లో శిలా ప్రతిమల్లాగా అయిపోయారు. ఏళ్లే గడిచాయో యుగాలే గడిచాయో ఎవరికీ తెలీదు. క్రమంగా ఆ 10 దేహాలు ఎండుటాకులై రాలిపోయాయి. రాలిపోయిన పీనుగులను అడవి మృగాలు తినేసాయి. అయినా ఐందవులు అంటే ఈ ఇందుపుత్రులు 10 మంది అలాగే అక్కడే ఉండిపోయారు. యుగాలు చక్రాలు గిర్రం తిరిగిపోయాయి. సృష్టులు ప్రళయాలు సాగిపోయాయి. చివరికి కల్పాంతం జరిగిపోయింది. సృష్టి కూడా అంతరించిపోయింది. బ్రహ్మ ఒక్కడే మిగిలి ఉన్నాడు. కాదు, ఒక్కడనే ఉన్నానని అనుకున్నాడు. ఆయనకు తెలీదు, సృష్టి అంతా నశించిపోయినా సరే ఈ 10 మంది మాత్రం సంకల్ప బలం వల్ల తపోమయులే అక్కడే ఉండిపోయారు, అలాగే నిలబడి ఉన్నారు అని. ఓ బ్రహ్మదేవా, అలా అనేక కల్పాలు గడిచాయి. కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళు 10 మంది బ్రహ్మలైపోయారు. ఎవరి చిత్తంలో వాళ్ళు తమ తమ బ్రహ్మాండాలను సృష్టి చేయడం మొదలుపెట్టారు. అలాంటి బ్రహ్మాండాలలో ఒకానొక బ్రహ్మాండంలో నేను సూర్య పదవికి అధిపతిగా నియమింపబడ్డాను. కాల విభాగం చేయడం నా పని అని చెప్పి సూర్యుడు చివరికి ఒక విచిత్రమైన మాట చెప్పాడు. వివిధ కల్పనాయ వలితాంబరం యదిదముత్తమ జగతాముత్తితం కర్ణజాలకమాహిత మోహనం తదఖిలం నిజచేతసి విభ్రమ అన్నారు. ఓ ఉత్తమ జీవా, నేను సృష్టించలేదే ఈ లోకాలన్నీ, నా ఆకాశంలో ఎక్కడ ఉన్నాయి అనుకోకు. ఇవన్నీ మనస్సు చేసే కల్పనయ్యా. వీటిలో నిజం ఉంటే కదా ఆలోచించాల్సింది. ఈ కనిపించే జగద్రూపమైన దృశ్యం అంతా ఇంద్రియాలకు వల వంటిది. స్నేహం చేసిన కొద్దీ మోహపెట్టేది.
అనేక కల్పనలతో ఆకాశపు పొరలకే మడతలు పెట్టినట్లుగా పొడుచుకొస్తూ ఉంటుంది. ఇదంతా మనస్సులో కలిగే భ్రాంతి మాత్రమే, సత్యం కానే కాదు. నువ్వు నీ సంకల్ప బలం వల్ల ఐందవుల చిత్తాల్లో దూరి చూస్తున్నావు గనుక నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు సూర్యుడు. ఇది విని బ్రహ్మదేవుడికి మతిపోయినంత పనైంది. ఆలోచించి ఆలోచించి చివరికి, ఓ సూర్య, 10 మంది బ్రహ్మలు తలో పక్క సృష్టి చేసి పారేస్తున్నారు, ఇంకా నా సృష్టి ఎందుకయ్యా, దానికి ఏమిటి ప్రయోజనం అనేశాడు. అది విన్న సూర్యుడు కొంచెం నిదానంగా ఆలోచించి చివరికి ఇలా అన్నాడు, దేవదేవా, కాలాన్ని విభజించడం నా పని. ప్రజల కోసం పగటిని రాత్రిని తయారు చేశాను నేను. ఏమిటి దీంతో నాకు ప్రయోజనం? నాకేమీ ప్రయోజనం లేదు. అయినా ఇది నా కర్తవ్యం కనుక నిష్కామంగా నిస్వార్థంగా నేను ఈ పని చేస్తున్నాను. నా వల్ల చెరువుల్లో ప్రతిబింబాలు తయారవుతున్నాయి. ఆ ప్రతిబింబాలకు నేను సృష్టికర్తనా? వాటి వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా? అయినా ఆ పని జరిగిపోతోందే. అలాగే మీరు సృష్టి చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ సృష్టి మీ నుంచి వ్యక్తం అవుతోంది. ఈ జీవులు శరీరాలు ధరించినా విడిచినా మీకేం ప్రయోజనం లేదు. మీరేం కోరుకోవడం లేదు. మీకు ఈ సృష్టి ఒక విలాసం, ఒక వినోదం, ఒక కర్తవ్యం. మీరు గాని నేను గాని మన పనులు మానుకుంటే కర్తవ్యాన్ని పరిత్యజించిన వారం అవుతాం, నిత్యకర్మను విడిచిపెట్టిన వారం అయిపోతాం. ఇది మంచి పని కాదు. అసలు మంచి సంగతి ఎలా ఉంచండి. వదులుకుందామన్నా వదలగలమా మనం? అద్దం ప్రతిబింబాన్ని తయారు చేయకుండా ఊరుకోగలుగుతుందా? అదీగాక కొన్ని పనులు వద్దని వదిలిపెట్టేవారికి వదిలిపెట్టడంలో ఒక ప్రయోజనం ఉంటుంది. మనకు అలాంటి ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం లేదు కనుక అలాంటి కోరిక కూడా మనకు ఉండడానికి వీల్లేదు. కనుక మనబోటి వాళ్ళం చెయ్యటమైనా మానటమైనా ఏదైనా సరే పరమార్థ దృష్టితో చేయనేకూడదు. ఏది చేసినా మిథ్యా దృష్టితోనే చెయ్యాలి. మీరు ఇతర బ్రహ్మల సృష్టిని మీ మనోనేత్రంతో చూడగలరు, కానీ చర్మచక్షువులతో చూడలేరు. అదే మీరు చేసుకున్న సృష్టి అయితే మీ చర్మచక్షువులతోటూ చూడగలరు. ఇది ఒక భేదం. ఐందవ బ్రహ్మలు చేసిన సృష్టిని మీరు సంహరించాలనుకున్నా సంహరించలేరు. ఎందుకంటే ఒకడు తన కర్మేంద్రియంతో చేసిన పని మరొకడు చెడగొడితే చెడగొట్టవచ్చు, కానీ శిరచిత్తుడై చేసిన మనోనిశ్చయాన్ని ఎవరూ చెడగొట్టలేరు. శరీరం రాలిపోయినా సరే మనస్సు చేసుకున్న నిశ్చయం మట్టుకు రాలిపోతుంది. దానికి నిదర్శనం ఈ ఐందవ బ్రహ్మలే. సంసార నివృత్తిని కోరే ముముక్షువు కూడా తన మనోబలం చేతనే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. సంసార కూపంలో పడే సామాన్య జీవి కూడా తన మనోబలం చేతనే ఈ ప్రాపంచ భ్రాంతిలో పడిపోతున్నాడు. బ్రహ్మదేవ, చిత్రాతి చిత్రమైన ఈ మనోబల మాహత్యాన్ని వివరించేందుకోసం మీకు ఒక వాస్తవ కథను వినిపిస్తానుండండి అని మళ్ళీ సూర్యభగవానుడు ఈ బ్రహ్మదేవుడికి ఒక కథ చెప్తున్నాడు. ఏమిటా కదా? కృత్రిమ ఇంద్రాహాలోపాఖ్యానము కథ పేరది. బ్రహ్మదేవ, పూర్వం మగధ దేశానికి ఇంద్రద్యుమ్నుడనే రాజుండేవాడు. ఆయన భార్య అహల్య చాలా అందగత్తె. ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణ యువకుడు అందగాడుగా ప్రసిద్ధి చెందాడు. అతని పేరు ఇంద్రుడు. ఓసారి మహారాణి అహల్య పురాణం వింటూ గౌతమ మహర్షి భార్య అయిన అహల్య ఇంద్రుణ్ణి మోహించిందని వింది. అదేం కర్మో, ఆ మాటలు విన్న దగ్గర నుంచి ఈ అహల్యకు కొత్త ఆలోచన మొదలైంది. నేను అహల్యను, ఈ ఊళ్ళో అందగాడైన ఇంద్రుడున్నాడు, వాడు నన్నెందుకు మోహించడు, నా కోసం సాహసించి ఎందుకు రాడు అని. తన భర్త పేరు ఇంద్రద్యుమ్నుడే, అందులోనూ ఇంద్రపదం ఉంది. అయినా ఆ పేరు గాని ఆ భర్త అందం గానీ ఆవిడకి నచ్చడం లేదు. ఊళ్ళో ఉన్న ఇంద్రుణ్ణే తలుచుకుని మనసులో మదనపడిపోతూ ఉండేది. క్రమంగా ఆ మదన దుఃఖం కింద అయింది, ఏడుపోయింది. చివరికి అరుపుల్లోకి దిగింది. ఈవిడు పిచ్చి చూసి అంతఃపుర దాసి జాలిపడి రాయబరాలు చేసి ఊరి ఇంద్రుణ్ణి అంతఃపుర అహల్యను కలిపింది. మెల్లిగా రాజుగారికి రాణి ప్రవర్తన గురించి తెలిసింది. చివరికి ఆ వార్త వీధిన పడ్డది. రాజుగారి బెదిరింపులు పనిచేయలేదు. చివరికి పరిస్థితి దండరంలోకి వచ్చేసింది. మంచి చలకాలంలో వీళ్ళిద్దరినీ కలిపి నీళ్లలో పడుకోబెట్టారు. అయినా సరే వాళ్లలో ఏమీ దుఃఖం కనిపించలేదు. చాలాసేపు అయ్యాక రాజుగారు ఇద్దరినీ లేవదీయించి విడివిడిగా తీసుకెళ్లి ఒక ప్రశ్న అడిగారు. ఒళ్ళు బిగిసిపోయే ఆ చలిలో కూడా మీరు ఆనందంగా కనిపిస్తున్నారు ఎందుకని అని. ఆశ్చర్యం, ఇద్దరూ కూడాను ఒకే సమాధానం చెప్పారు. రాజా, మేము ఒకరినొకరం ప్రేమించుకున్నాం, ఒకరినొకరం నిరంతరం స్మరించుకుంటున్నాం. ఈ స్మరణకు మొదట్లో మా శరీరాలు అందాలు ఆధారంగా ఉండేవి, కానీ ఇప్పుడు
మేము మా శరీరాలే మర్చిపోయాం. మా మనస్సులు పెనవేసుకుపోయాయి. ఆ కలయిక మాకు చాలు. మమ్మల్ని నరికి పోగులు పెట్టినా మాకు బాధ లేదు అన్నారు. రాజుగారి కోపం గుగ్గిలం వేసిన అగ్గిలాగా పెరిగిపోయింది. వారిద్దరినీ నిజంగానే నిప్పుల్లో పొర్లించేశాడు. ఏనుగులతో తొక్కించేశాడు. కొరడాలతో కొట్టించేశాడు. అయినా సరే వాళ్ళ ముఖాల్లో కాంతే తగ్గలేదు. వాళ్ళ సమాధానాలు మారలేదు. రాజు హింసలు పెడుతున్న కొద్దీ వాళ్ళ ప్రేమ మరింత పెచ్చు పెరిగిపోయింది. ఇంద్రుడిని అడిగితే నాకు లోకమంతా అహల్యామయంగా ఉంది అన్నాడు. అహల్యని అడిగితే నాకు ప్రపంచం అంతా ఇంద్రమయంగా ఉంది అంటుంది. దీనికి కారణం ఏమిటో అసలు రాజుకు అర్థం కావట్లేదు. ఓసారి తిట్లతో ఆ మాటే అన్నాడు ఇంద్రుడితోటి. ఇంద్రుడు అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, నేనంటే ఎవరు? మనస్సే నేను. ఈ మనస్సే ఈ శరీరాన్ని సృష్టి చేసింది. ఈ శరీరం ముక్కలైనా మనస్సు ముక్కలు కాదు. శాపాలు కూడా దీన్ని తాకలేవు. ఇది మనస్సు యొక్క స్వభావం. గుడిలో విగ్రహంలాగా నా మనస్సులో అహల్య ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్టకు కారణం నా తీవ్ర అభిలాష. అందుచేతనే ఆ రూపాన్ని నా మనస్సులోంచి ఎవరూ తొలగించలేరు అన్నాడు. మనస్సులో ఏదైనా ఒక సంకల్పం దృఢంగా నాటుకుంటే దానివల్ల ఒక లాభం ఉంటుంది. అది ఇక రెండో ఆలోచనని దగ్గరికి రానీదు. అందుకే నాకిప్పుడు ఏ దుఃఖాలు సోకవు. మహారాజా, జీవుడంటే ఎవరు? ఎవరికి మనస్సు అనే మొలక మొలిచిందో వాడే జీవుడు. మనస్సే వాడి మొదటి శరీరం. అదే కాండం. వాడికి కలిగే స్థూల శరీరాలన్నీ ఆ కాండానికి మొలిచిన కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ. కొమ్మలు పోయినా కాండం పోదు. కాండం పోతే కొమ్మలుండవు. కనుక రాజా, మనస్సు ప్రధానమని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కాపాడుకో. దానిలో మంచి సంకల్పాన్ని నాటుకో. అంతేగాని నా సంకల్పం చెడగొట్టాలని చూడకు. నువ్వు నీ మంత్రుడు కలిసి పెట్టే చిత్రహింసలు నా మనస్సంకల్పాన్ని మార్చలేవు అన్నారు. ఈ మాటతోటి ఆ రాజుగారు మరింత మండిపడిపోయారు. కానీ ఎలా హింసించాలో తోచలేదు. దాంతో దగ్గరే ఉన్న భరతుడనే మునిని చూసి, మహాత్మా, ఇక లాభం లేదు. ఈ పాపిని దండించాలి. మీరు వీడిని శపించండి అన్నారు. ఆ మహర్షి రాజంత తొందరపడలేదు. కానీ రాజు మాట కూడా కాదనలేదు. కొంచెం ఆలోచించి చివరికి, ఓరి దురాత్మ, ఈ దుష్టురాలితో సహా నువ్వు నశించిపో అని శపించాడు. ఆ శాపం విన్ని ఇంద్రాహళ్యలు, భరత మహర్షి, తెలివి తక్కువతనంతో మీ తపశ్శక్తిని మంట కలుపుకున్నారు. మీ శాపంతో మా స్థూలదేహాలు నశిస్తాయి కానీ మా మనోదేహాలు నశించవు. కనుక మీ శాపం వల్ల మాకేం నష్టం లేదు అన్నారు వాళ్ళిద్దరు. ఇలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళిద్దరూ అక్కడికక్కడే నేల మీద పడి మరణించారు. కానీ వెనువంటనే లేడి దంపతులే జన్మించారు. ఆ మరుక్షణంలోనే పక్షి దంపతులయ్యారు. బ్రహ్మదేవ, వాళ్ళు మా సృష్టిలో, అంటే 5వ బ్రహ్మల సృష్టిలో బ్రాహ్మణ దంపతులుగా జన్మించారు. ఆ జీవులిద్దరూ ఇప్పటికీ ఎక్కడ పుట్టినా సరే దంపతులుగానే జన్మిస్తున్నారు. కనుక బ్రహ్మదేవ, మనస్సును శాపాలు కూడా ఏమి చేయలేవు అంటూ చెప్పాడు సూర్యభగవానుడు. ఇంకా ఆయన మనస్సే గట్టిపడితే దేహం ప్రపంచం అయిపోతుంది అంటూ చెప్పబోయారనమాట. దానికి సంబంధించిందంతా మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాముల వారి కీర్తన విని ఈ కథలోకి ప్రవేశిద్దాం. అంతవరకు సెలవు.